స్వామి వివేకానంద జయంతి అంతర్జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి 1985ను అంతర్జాతీయ యువ సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం జనవరి 12, 1985ను భారత జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించింది. ఆనాటి నుండి జనవరి 12ను జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వేదకాలపు భూమి మనది, గీత జ్ఞానపు నేల మనది, యుగ యుగాలుగా మహాపురుషులు అవతరించిన అవని మనది. అలాంటి అవతారమూర్తి, చైతన్య స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, వేదాంతవేత్త, తత్వవేత్త, మహావక్త, ప్రవక్త, మహాదేశభక్త, జగద్గురువు, కదిలే భారతదేశం, కరిగే హిమశిఖరం, దూకే జలపాతం, జ్ఞాన గంగా ప్రవాహం, నవయుగ వైతాళికుడు, ఈ యుగ పురుషుడు స్వామి వివేకానందుడు. గౌతమ బుద్ధుని హృదయం, ఆది శంకరుల మేధస్సు కలబోసుకున్న దివ్య మంగళ స్వరూపం స్వామి వివేకానందుడు. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను, బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు. చైతన్యమూర్తి వందునా, లేక స్వాతంత్ర్య స్ఫూర్తి వందునా. విశ్వమత సదస్సులో విజయడంక మ్రోగించి, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. ఉత్తిష్ట జాగృత ప్రాప్యవర నిబోధతంటూ, తరతరాలు మరవలేని యువతకు సందేశమిచ్చిన ఆధ్యాత్మిక జ్యోతి వందునా, లేక అవతారమూర్తి వందునా. స్వాతంత్ర్య స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, అవతార మూర్తి స్వామి వివేకానంద గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం గురించి ఆలోచిస్తే కారణ జన్ముడు. 1863 జనవరి 12 రోజు భువనేశ్వరీ దేవి విశ్వనాథ దత్త పుణ్య దంపతులకు కాశీ విశ్వేశ్వర వర ప్రసాదంగా కలకత్తా నగరంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు జన్మించారు స్వామీజీ. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు చిన్నప్పటి నుండి అద్భుతమైన తెలివితేటలు, అసాధారణ ప్రతిభా పాటవాలు, అసమాన ధైర్య సాహసాలు, అద్భుతమైన జ్ఞాపక శక్తి, శాస్త్రీయ దృక్పథం, సహేతుకమైన ఆలోచనలతో ఆటలలో, పాటలలో, చదువులో అన్నింటా ముందుండేవాడు. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎవరైనా దేవుణ్ణి చూశారా అన్న ఆసక్తి తనకు చిన్నప్పటి నుండి ఉన్నది. ఆ కోరిక పెరిగే కొద్దీ బలపడింది. తన సందేహాలను ఎవరు తీరుస్తారా అని చెప్పి అందరినీ, కలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతూ వెళ్ళాడు. ఎవరు తనను సంతృప్తి పరచలేకపోయారు. తన 18వ ఏట 1881లో రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు తన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. జన్మ జన్మల బంధంగా వారి మధ్య గురు శిష్య సంబంధం పెనవేసుకుపోయింది.
1886 ఆగస్టు 15వ రోజు గురుదేవులు రామకృష్ణ పరమహంస పరమపదించడం జరిగింది. ఆ తర్వాత స్వామీజీ నరేంద్రుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా నామకరణం పొందారు. గురువులు ఇచ్చిన ప్రేరణతో 1883 నుంచి 1893 5 సంవత్సరాల వరకు వివేకానందుడు భారతదేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పర్యటించి దేశాన్ని మొత్తం అవగతం చేసుకున్నారు. బ్రిటిష్ కబంధ హస్తాలలో నలిగిపోతూ నిర్వీర్యంగా నిస్తేజంగా మారి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి భారతీయుల దీనావస్థను చూసి చలించిపోయారు. ఒకప్పుడు రత్న గర్భగా జగద్గురువుగా భాసిల్లిన భారతదేశానికి ఎందుకు ఈ దుస్థితి, ఏమిటి దీనికి పరిష్కారం అని బాధపడ్డాడు. కన్యాకుమారిలోని సముద్రం లోపల గల శిలపై ఈదుకుంటూ వెళ్ళి 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజుల పాటు నిద్ర ఆహారాలు మాని అక్కడే తపస్సు చేసి తన కర్తవ్యాన్ని, జీవిత కార్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాలకు భారతీయ విశ్వజనీన విలువలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, సనాతన వేదాంత రహస్యాలను తెలియపరచడం ద్వారా భారత జాతిలో స్వాభిమానాన్ని రగిలించి చైతన్యం కలిగించి జాతిని జాగృతపరచాలని భావించి చికాగోలో జరిగే సర్వమత సదస్సుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కేద్రి మహారాజు సహాయంతో సముద్ర మార్గంలో 1893 మే 31వ రోజు అమెరికా బయలుదేరి చైనా, జపాన్, కెనడా మీదుగా ప్రయాణించి 1 నెల ముందుగా జూలైలో చికాగో చేరుకున్నారు. సెప్టెంబర్ వరకు చికాగోలో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి బోస్టన్ నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బుతో సహా ఆ సర్వమత సమావేశ అడ్రస్, చిరునామా కూడా పోగొట్టుకొని అష్ట కష్టాల పాలయ్యాడు. చివరికి మేడం క్యాథరైన్ సహాయంతో ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అనే మహానుభావుణ్ణి కలిశాడు. అతడు స్వామీజీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆ సర్వమత సమావేశ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాస్తూ, హియర్ ఇస్ ఎ పర్సన్ who is more learned than all our learned professors put together. ఇలాంటి మేధావి మహా జ్ఞానికి ఆ సభలో పాల్గొనే అవకాశం ఇవ్వమని కోరుతాడు. కొంతసేపు మాట్లాడితేనే స్వామీజీ గురించి ఆ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ వెలిబుచ్చినటువంటి అభిప్రాయం ఇది. There is a person who is more learned than all our learned professors put together అంటారు. ఈ యూరోప్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న అందరు మేధావుల శక్తి, జ్ఞానాన్ని కలిపితే అంతకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుడు స్వామి వివేకానందుడు. ఇతన్ని ఆ సర్వమత సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించమని చెప్పి అతను ఆ నిర్వాహకులకు, ఆర్గనైజర్స్కు ఒక లెటర్ రాసిస్తాడు. ఇక చికాగో చిద్విలాసం సర్వమత సదస్సు ఆయన మాట మంత్రంగా పనిచేసింది. స్వామీజీ మాట్లాడిన ఆ మొదటి సమావేశం 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, 100 కోటి జవనాశ్వముల జోరు, కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. ఆయన మాట్లాడితే ఉరుములు ఉరిమినట్లు, మెరుపులు మెరిసినట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, గుడి గంటలు మ్రోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పండు వెన్నెల కురిసినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, మృదు మధురంగా, సుందర శ్రావ్యంగా, లలిత లావణ్యంగా, కుసుమ కోమలంగా ఉండి పండిత పామరులను సైతం పరవశింపచేస్తుంది. అది స్వామీజీ మాట్లాడే తీరు.
ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగినటువంటి రోజు అది. మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన తలలు పండిన దాదాపు 6,000 మంది మేధావుల ముందు కేవలం 30 సంవత్సరాల ఒక యువకుడు మాట్లాడిన మాటలు 129 సంవత్సరాలు గడిచినా నేటికి అవి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంతకుముందు స్వామీజీకి సభలో మాట్లాడిన అనుభవం లేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తనకంటే ముందు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్న వారే తప్ప విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరూ లేరు. సమతౌన్నత్యమెగాని విశ్వజనతా సౌహార్ద సంపద్విదారమణీయార్తము శాంతి బోధమునర్పబు నడవండు అన్యమత ద్వేషమెగాని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడవండు అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంబులు. ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పడం లేదు. అది విని విని సభలోని వారంతా విసిగి వేసారిన తరుణంలో చిట్ట చివరి వక్తగా ఆ రోజు స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీ వేదికపైకి వెళ్ళి మొట్టమొదటిసారి అలాంటి ఆ సభను ఉద్దేశించి ఆయన జీవితంలో మాట్లాడబోతూ ఉన్నారు. ఒక్కసారి ఆ అమ్మవారిని మనసులో తలుచుకున్నాడట. సాదర దృష్టితోడ జన సాగరమున్ పరికించి శారదాంబోధము గర్జనం బులిడు పోలిక పశ్చిమ ఖండ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదు భూరి సమ్మోదతరంగ చిహ్నముల్ మ్రోగెసుమీ కరతాళనాదముల్. అమెరికా సోదరులారా అన్న మొదటి మాటకే ఆ సర్వమత సభ కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించిందట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామీజీ. వివేకానందుని మాటకున్నటువంటి శక్తి. కేవలం అమెరికా సోదరులారా అనగానే అనూహ్యంగా అంతటి స్పందన ఎలా వచ్చిందని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాటలు పెదాల నుండి కాదు, అవి స్వామీజీ హృదయాంతరాల నుండి వచ్చాయి కనుక ఆ ఒక్క పలకరింపులోనే భారతీయ సంస్కృతిని, భారతీయ ఆలోచనను వారికి పరిచయం చేశాడు స్వామీజీ. ప్రతి స్త్రీలో తల్లిని చెల్లిని చూస్తాం, ప్రతి పురుషునిలో తండ్రిని తమ్ముని చూస్తాం. అందుకే మగవారిని రామయ్య, భీమయ్య, చంద్రయ్య, అయ్య అనే మాటతో పిలిస్తే ఆడవారిని సీతమ్మ, గౌరమ్మ, లక్ష్మమ్మ, సుశీలమ్మ అని అమ్మ అని పిలుస్తాం. అమ్మ, అయ్య అనే పిలుపులోనే ఒక పవిత్ర భావన ఉంది. సోదరి మనులారా అన్న మాటలో ఆ విశ్వ మానవ సౌభ్రాతృత్వం, ద యూనివర్సల్ బ్రదర్హుడ్, భారతీయ చింతనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావులు స్వామి వివేకానంద. అంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తే స్వామీజీ మాత్రం సోదరులారా అని చెప్పి మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న ఆ మాట మరి కేవలం పెదాల నుంచి వచ్చిందే కాదు, తన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ మాటకు అక్కడి వారు అంతగా స్పందించారు. ఆయన మాట అక్కడ ఉన్నటువంటి వారు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాదు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహా మేధావులు మరి ఆ మాటకు పులకరించిపోయి 2-3 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు కంటిన్యూస్ క్లాపింగ్ చేశారు. అంటే మరి
అదేమి మహాజ్ఞానం కాదు. కేవలం ఆ మాట, ఆ ప్రేమ, అంతరాల నుంచి వచ్చినటువంటి ఆ సోదర ప్రేమ, అది నిజంగా వారిని ఒక సొంత తమ్ముడు వారిని పిలిచినట్టుగా అనుభూతి పొందడం వల్లే వారు ఆ విధంగా స్పందించారేమో. అమెరికా సోదరి సోదరులారా, ఇక ఉపన్యాసం ఈ విధంగా సాగింది. ఆ చిన్న ఉపన్యాసం చరిత్రను సృష్టించింది. అమెరికా సోదరి సోదరులారా, మీరు చూపిన ఆదర అభిమానాలకు, అతిథి సత్కారాలకు నా హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. మతాలకు తల్లి లాంటి సనాతన ధర్మ ప్రతినిధిగా, భిన్న వర్గాలు తెగలకు చెందిన కోట్లాది హిందువుల ప్రతినిధిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ పవిత్ర వేదికపై ప్రసంగించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. వసుదైక కుటుంబకం ఈశావాస్యమిదం సర్వం సర్వే జనా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణాన్ని కోరుకునే విశాల దృక్పథం మాది. ప్రపంచానికి శాంతి, సహనం, సౌభ్రాతృత్వం అందించిన జాతికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. I belong to the nation which has taught the world both universal tolerance and universal acceptance. మేము అన్ని మతాలు సత్యమని నమ్ముతాము. దారులు వేరైన అన్ని మతాలు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ గురించే ప్రబోధిస్తున్నాయి అని నమ్మి ప్రవచించే వారిమి. ఒక బావిలో కప్ప గురించి, ఒక బావిలో ఒక కప్ప ఆ బావిలోనే పుట్టింది, ఆ బావిలోనే పెరిగింది. ఒక తుఫానుకు సముద్రంలోని కప్ప ఆ బావిలోకి వచ్చి పడింది. బావిలో ఉన్న కప్ప ఆ సముద్రం కప్పతో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అది నేను సముద్రం నుండి వచ్చాను అన్నది. అప్పుడు ఓహో, నువ్వు సముద్రంలో నుంచి వచ్చావా, నీ సముద్రం ఎంత పెద్దగా ఉంది అని చెప్పి అడిగితే సముద్రం చాలా పెద్దగా ఉంటుంది అని సముద్రం కప్ప చెప్పిందట. అప్పుడు చాలా పెద్దగా ఉందా అని 2 గంతులేసి ఇంత పెద్ద ఉందా అని ఉంటుందా అని నీ సముద్రం అని అడిగిందట బావిలోని కప్ప. ఆ బావిలోని కప్పకు సముద్రం గురించి ఎలా చెప్పాలో అర్థం కాక అది సముద్రం చాలా పెద్దది అన్నప్పుడు ఆ బావిలోని కప్ప అంత పెద్దదా అని ఒక మూల నుండి మరొక మూలకు వెళ్ళి ఇంత పెద్దగా ఉంటుందా నీ సముద్రం అని అడిగిందట. ప్రపంచంలో కేవలం మన మతంలో పుట్టి మన మతాన్ని గురించే మనం తెలుసుకున్న కూపస్థ మండూకం అనే మాటకు ఇదే అర్థం. మన గురించి మనమే సరిగ్గా తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మిగతా మతాలలో ఉన్న విషయాలు మనకు ఎలా అర్థమవుతాయి, ఈ ప్రపంచం మనకు ఎలా తెలుస్తుంది అనే ఒక చక్కటి కథ, చిన్న కథ ద్వారా అక్కడున్న మేధావులందరి మనస్సును మరి ఆకట్టుకోగలిగారు స్వామీజీ. నేను చిన్నప్పటి నుండి వింటున్న కోట్లాది భారతీయులు ప్రతినిత్యం ధ్యానం చేసే ఒక శ్లోకం, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మను వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. Whosoever comes to me through whatsoever form, I reach him. All are struggling through different paths, which are at the end reach me. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు దారులు వేరు మోక్ష ఫలధామము చేరగగాని వాహినులెల్ల సాగరుని చేరిన ఎట్లు ఈశ్వరుని చేరును సర్వమతం బులంచు విస్పారగతింజ జగతికి చాటెను మా ఋషి ధర్మమొక్కటే. దారులు వేరైనా అన్ని మతాల సారము ఒక్కటే, అందరికీ భగవంతుడు ఒక్కడే. సముద్రానికి నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టే అన్ని మతాలు ఆ పరమాత్ముని చేరుకుంటూ ఉన్నాయి అని చెప్పి మాకు చిన్నప్పటి నుండి మేము చదువుకున్నటువంటి ఈ వసుదైక కుటుంబకం అనే భావనను అక్కడ
ప్రపంచం ముందు ఉంచగలిగారు స్వామీజీ. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి, కౌగిటగుచ్చిన జాతి రామాది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చెన కాయలాడుకొనెరా మా కీర్తిలతామ తల్లికల్. ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఋషి ముని పరంపరకు ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను అంటారు. యుగ యుగాల చరిత్రకు, తరతరాల సంస్కృతికి, భారతీయ సనాతన ధర్మానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అంటారు. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, మా పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా, బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంగున రెండు చేతులన్. ఫ్రెంచి, డచ్చి, పార్సీ, పోర్చుగీసు, యవనులు, యూదులు, ఇజ్రాయేలీలు మొదలైన ఎందరో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్న జాతి మాది. ఐ బిలాంగ్ టు ద నేషన్ విచ్ హస్ గివెన్ షెల్టర్ టు ద పర్సిక్యూటెడ్. ఇజ్రాయెల్ వాసులను వారి దేశస్థులే తరిమి వేస్తే, మా భారతదేశానికి శరణార్థులుగా వస్తే వారికి ఆశ్రయాన్ని కల్పించి అండగా నిలిచి ఆప్యాయంగా వారిని చూసుకున్నటువంటి దేశం మాది. గతంలో ఈ పవిత్ర భూమి హింస, ద్వేషం, స్వార్థం, మతోన్మాదం కారణంగా రక్తసిక్తంతో తడిసింది. మనిషిలోని స్వార్థం, రాజ్యకాంక్ష, సభ్యత, సంస్కృతి, నాగరికతలను ధ్వంసం చేసి మానవ సమాజాన్ని నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. అలా జరగకుండా ఉన్నట్లయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. హింస, దౌర్జన్యం, మతోన్మాదాలకు కాలం చెల్లింది. స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి, జాతి మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం. కత్తితో గాని కలంతో గాని చేసే హింస, దౌర్జన్యాలకు స్వస్తి పలికి విశ్వ మానవ కళ్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే, సభలోని వారు ఇలా అనుకున్నారట. బాపురే పెన్లీడు పసివాడు గదా, మరి వీని పుర్రెలో కాపురమున్నది, వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమాత్మ సమన్వయ శక్తి, జగత్తుకి తండె దీపమటంచు వినుతించిరి సర్వసభా జనోత్తముల్. అక్కడ ఉన్నటువంటి తలలు పండిన ఆ మేధావులు ఈ విధంగా అనుకున్నారట. చూస్తే పసి పిల్లవాడులా 30 సంవత్సరాల వయస్సు, నూనూగు మీసాలు కలిగినటువంటి ఈ బాలుడు, మరి చూస్తే బాలుడు కానీ వీని పుర్రెలో వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి, అన్ని మతాల గురించి ఈ బాలుడు ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జ్ఞానమంతా ఇతనిలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈయన కదా ప్రపంచానికి దారి చూపగలిగినటువంటి వ్యక్తి అని చెప్పి, ఇతడే జగత్తుకు దీపము అని చెప్పి సభలోని వారంతా స్వామీజీని పొగుడుతూ ఈ విధంగా తమలో తాము అనుకుంటూ ఉన్నారట. ఆ విజ్ఞాన ధారా ప్రవాహానికి సర్వ సభాసతులంతా సంభ్రమానంద ఆశ్చర్య చకితులయ్యారు. ఇది కలయా నిజమా అని తమ ఒళ్ళు తామే గిల్లుకున్నారట మరికొందరు. ఏమా దివ్య మంగళ స్వరూపమటంచు దొరసానమ్మలు కనురెప్పలు వాల్చకుండా తోలు బొమ్మలైపోయి చూస్తూ ఉండిపోయారట. ఆ భగభగ మండే అగ్ని శిఖరంలాగా ఆ కాషాయాంబర దుస్తులు ధరించి స్వామీజీ అలా నిలబడితే, మరి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ కళ్ళు రెప్పలు వార్చకుండా ఇది కలయా నిజమా అని చెప్పి అక్కడ ఉన్న వారంతా కనురెప్పలు వాల్చకుండా తోలు బొమ్మల్లాగా ఉండిపోయారట. మరుసటి రోజు అమెరికా పత్రికలు
స్వామీజీని ఆకాశానికి ఎత్తి కొనియాడాయి. సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా, ద న్యూయార్క్ క్రిటిక్ అనే పత్రిక రాసింది. సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఆ పతాక శీర్షికలో ద న్యూయార్క్ క్రిటిక్స్ అనే పత్రిక రాసింది. ఈజ్ అన్ ఒరేటర్ బై డివైన్ రైట్ అండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ ఫేస్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ లో పతాక శీర్షికలో వస్తే, ద న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక, వివేకానంద ఈజ్ అన్డౌటెడ్లీ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. ఆఫ్టర్ హియరింగ్ హిమ్ we feel how foolish it is to send missionaries to this learned nation అని చెప్పి న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక రాస్తే, అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ వివేకానంద as the greatest figure in the parliament of religions and the most popular and influential man in the parliament అని చెప్పి కొనియాడాయి. The Boston Evening Transcript reported that Vivekananda was a great favorite at the parliament. If he merely crosses the platform, he is applauded. అంత పాపులర్ అయిపోయాడు స్వామి వివేకానంద. ఆ రోజు నుండి స్వామీజీ ఒక విఐపిగా, ఒక సెలబ్రిటీగా అక్కడ అయిపోయారు. వ్యాజమైన, అనిర్వచనీయమైన హృదయాంతరాల నుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు వివేకానందుడు. అక్కడి నుండి స్వామీజీ జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగింది. ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా యూరోప్లో రాసాగారు. శాంతి, సహనం, సత్యం, త్యాగం, వసుదైక కుటుంబకం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు స్వామి వివేకానంద. అమెరికాలో వేదాంత సొసైటీ రాజయోగాన్ని స్థాపించి 1893 నుంచి 1896 వరకు 3 సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించి సనాతన వేదాంత విప్లవాన్ని సృష్టించాడు స్వామి వివేకానంద. మార్క్స్ ముల్లర్ లాంటి మేధావులచే నీరాజనాలు అందుకున్నాడు. హార్వర్డ్, కొలంబో యూనివర్సిటీలు, జంషెడ్జీ టాటా లాంటి వారు స్వామీజీని వారి సంస్థలలో పనిచేయమని ప్రాధేయపడినా వాటిని తృణప్రాయంగా తృణీకరించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అమెరికా, లండన్ లాంటి యూరోప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమైన వేలాది మంది శిష్యులుగా చేరారు. సేవియర్ దంపతులు, కుమారి ముల్లర్, గుడ్విన్ మొదలైన వారిలో ప్రముఖులు అనేక మంది ఉన్నారు. మార్గరెట్ నోబెల్స్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకొని భారత ప్రజలకు తన సేవలను అందిస్తూ ఇక్కడే పరమపదించిన సాధ్వీమణి సిస్టర్ నివేదిత మనందరికీ సుపరిచితమే. విశ్వమత విజేతగా నీరాజనాలు అందుకొని ప్రపంచ వ్యాప్తంగా సనాతన ఢంకా మ్రోగించి 15 జనవరి 1897లో భారతదేశానికి స్వామీజీ తిరిగి వచ్చిన సందర్భంగా జాతి యావత్తు బ్రహ్మాండమైన స్వాగతం స్వామీజీకి పలికి బ్రహ్మరథం పట్టింది. అప్పుడు స్వామీజీ ఈ పరమ పవిత్రమైన మట్టిలో దిగుతూ ఇలా అనుకున్నాడట: అమ్మా భారతి, నీ కుమారుడు వివేకానందుడు ఈ దూరకంఠముల్ చుట్టి జగత్ సభా విజయ గంటల్ విఖ్యాతి సౌధముల్ మెట్టియు తృప్తి నొందక భవత్పాదాబ్జ సౌరభ్యము లేశం మాగ్రానము చేయగవచ్చే వాత్సల్యాబ్ది ఓదార్పవే. ఈ ప్రపంచ విశ్వమత విజేతగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన తృప్తి లేకుండా ఎప్పుడెప్పుడు ఈ పరమ పవిత్రమైనటువంటి మట్టిలో తల్లికి దూరమైన తనయుడు తపించినట్టుగా భారతదేశం అంటే తనకు అత్యంతమైన ప్రేమ యూరోప్కు వెళ్ళిన తర్వాత అది మరీ పెరిగింది.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ధూళి కణం స్వామీజీకి పరమ పవిత్రంగా అనిపిస్తూ ఉంది. ఈ విధంగా అంటూ స్వామీజీ భారతాంబ ఒడిలో ఒదిగిపోయాడట. అమెరికా వెళ్ళక ముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ధూళికణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మట్టి నాకు పరమ పవిత్రంగా అనిపిస్తుంది అంటారు స్వామీజీ. స్వామీజీ దేశభక్తి గురించి చెప్పాలంటే వివేకానందుని మించిన దేశభక్తుడు మరొకరు లేరంటే ఇది అతిశయోక్తి కాదేమో. అమెరికాలోని విలాసవంతమైన ప్రజల మధ్య ఉంటూ కూడా స్వామీజీ మాత్రం భారతీయుల దీనావస్థను తలుచుకొని తల్లడిల్లిపోయేవాడు. పాశ్చాత్య దేశాల ప్రజలకు ఇన్ని సిరి సంపదలు ఇచ్చావు, ఏం పాపం చేశారని కోట్లాది మంది భారతీయులకు కనీసం ఒక్క పూట భోజనం కూడా లేని దుర్భర దారిద్ర్యాన్ని ఇచ్చావు తల్లి అని ఆ జగజ్జనని ప్రార్థిస్తూ పసి పిల్లవాడిలా పరితపించిపోయాడు స్వామీజీ. భారత జాతిని ఎలా జాగృత పరచాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేవాడు. అమెరికాలో స్థిరపడి హాయిగా అక్కడే ఉండే అవకాశం ఉన్నా విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వచ్చినప్పటికీ తన కోసం ఏనాడూ ఆలోచించలేదు, తన కోసం ఏది ఆశించలేదు. చివరికి సాధు సన్యాసులు కోరుకునే మోక్షాన్ని కూడా కాంక్షించలేదు. ఈ జాతిని ఉద్ధరించడానికై పరితపించాడు. తన ఉచ్ఛ్వాస నిశ్వాస భారతీయతే, తన ప్రతి ఆలోచన భారత జాతి గురించే. తాను అమెరికాలో ఉన్న భారతదేశం గురించే ఆలోచించాడు. తల్లికి దూరమైన బిడ్డల ఎప్పుడెప్పుడు తిరిగి భారతదేశానికి వస్తానా అని ఆరాటపడ్డాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి జాతిని జాగృతపరిచే అనేక అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. 1898లో వేలూరు మఠాన్ని ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తన గురుభక్తిని చాటుకున్నారు. తన పేరున గాని తన తల్లిదండ్రుల పేరున గాని ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టకుండా అనామికత కేవలం తన గురువు పేరు మీదనే రామకృష్ణ మిషన్ను స్థాపించారు. తన యశస్సును కీర్తిని రామకృష్ణ పరమహంస గురుదేవుల పాదాల చెంత సమర్పించిన శిష్య చూడమని స్వామి వివేకానంద. అలాంటి శిష్యులు మరి ఉండరేమో అనిపిస్తుంది. ఒక ఆదర్శవంతమైన శిష్యునికి ఆధునిక కాలంలో ఉదాహరణ చెప్పాలంటే అది స్వామి వివేకానంద. అలాంటి శిష్యులు కలిగినటువంటి రామకృష్ణ పరమహంస గురుదేవుల యొక్క జన్మ ధన్యమైందని అనుకోవాలి. ఒక ఆదర్శ శిష్యుడిగా, ఒక ఆదర్శ దేశభక్తుడుగా స్వామీజీ కనిపిస్తారు. స్వామీజీ ఇచ్చిన ప్రేరణ భారతీయ యువతలో దేశభక్తిని ప్రేరేపించి స్వాభిమానం రగిలించి వారిని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసింది. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దీన దుఃఖిత పీడిత ప్రజల్లో దేవుణ్ణి చూడమని దరిద్ర నారాయణ అని పిలుపునిచ్చారు స్వామీజీ. నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావడానికి వీల్లేదు. నాకు మోక్షం అక్కరలేదు. నా దేశ ప్రజలకు సేవ చేయడానికి కోటి జన్మలైన ఈ కర్మభూమిలోనే పుడతాను అంటారు స్వామి వివేకానంద. భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి, నా జాతి జనులకు సేవ చేయగా భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్. ఎన్ని కోట్ల జన్మలైనా నా భారత జాతిని ఉద్ధరించడానికి ఈ కర్మభూమి, ఈ ధర్మభూమి, ఈ మాతృభూమిలోనే జన్మిస్తాను అంటారు స్వామి వివేకానంద. శ్రమజీవుల చెమట చుక్కల నుండి, కార్మికుల యంత్రాల నుండి, కర్షకుల పొలాల నుండి నవీన భారతం ఉద్భవించాలి అంటారు. రాబోయే 100 సంవత్సరాలు భారత ప్రజలు కుల మత భేదాలను పక్కన పెట్టి సమస్త దేవీ దేవతలను ఆరాధించడం
మానివేసి కేవలం భారత మాతను మాత్రమే ఆరాధిస్తే జాతి అభివృద్ధి చెందుతుంది అంటారు. అశాంతితో అల్లాడిపోతున్న ఆధునిక ప్రపంచానికి శాంతి సందేశం అందించి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసి ఉన్నది అంటారు. గత వైభవాన్ని భారతదేశం సంతరించుకుంటుంది. భారతదేశం జగద్గురువుగా బాసిల్లుతుందని భవిష్య దర్శనం చేస్తారు స్వామీజీ. కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా, కలలోన భారతి కనకపీఠము నెక్కి, కలలోన భారతి కనకపీఠము నెక్కి, ఏడేడు లోకాలు ఏలుతున్నట్టు ఏలుతున్నట్టు, కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా. భారతదేశం జగద్గురువుగా ప్రపంచానికి శాంతి సమరసత సందేశాన్ని ఇచ్చి జగద్గురువుగా బాసిల్లినట్టు, పరమ వైభవాన్ని సంతరించుకుంటున్నట్టు భవిష్య దర్శనం చేస్తారు స్వామీజీ. స్వామీజీ యువతకు సందేశం. స్వామీజీకి యువతపై అచంచల విశ్వాసం. అణుశక్తి కన్నా గొప్పది యువశక్తి. ఆయన ఆశలన్నీ యువతపైనే. అందుకేనేమో ఆయన యువత కోసమే జీవించాడు, యువత కోసమే ప్రబోధించాడు, యువకుడుగానే పరమపదించాడు. ప్రతి వ్యక్తి పరమ పవిత్రుడు, అమృతస్య పుత్ర అంటారు స్వామీజీ. యువకులను ఆయన యువ కిషోరాలు అని చెప్పి ఆయన యువతను పలకరిస్తాడు. అనంత శక్తి సామర్థ్యాలు, పరిపూర్ణ విజ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి అంటారు. నీ భవిష్యత్తు సృష్టికర్తవు నీవే. నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు. గొప్ప కార్యాలు చేయడానికే నీవు పుట్టావు. యువత ఉన్నతమైన ఆదర్శాలను పాటించాలి. క్షమ, దయ, సత్యం, శాంతి, అహింస, సేవ, త్యాగం లాంటి భారతీయ మూల్యాలను యువత ఆదర్శంగా గ్రహించాలి అంటారు. ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. ఏదో ఒక ఆదర్శాన్ని స్వీకరించు, దానికోసమే తపించు, దానికోసమే జీవించు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అదే కావాలి. నీ శరీరంలోని ప్రతి కణం దానితోనే నిండిపోవాలి. అప్పుడే దాన్ని నువ్వు సాధిస్తావు. ఇదే విజయ రహస్యం. లెండి, మేల్కొనండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటారు. ఒక అద్భుతమైన మహా మంత్రాన్ని ఉత్తేజపరిచే ఆ అద్భుతమైనటువంటి వాక్యం ఆనాటి నుండి ఈనాటి వరకు వేలాది, లక్షలాది, కోట్లాది మంది యువతను ఒక మంత్రంగా ప్రేరేపిస్తూ ఉంది. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పి స్వామీజీ ఎలాంటి విద్య అవసరం అంటే వివేకానందుని విద్యా విధానం. We want that education by which character is formed, strength of the mind is increased, intellect is expanded, and one can stand upon one's own feet. We must have man making, life building, character making, assimilation of ideas. Education is the manifestation of divinity. Education is not the amount of information that is put into your mind and runs roars there undigested all your life. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేదే విద్య కానీ ఆత్మహత్యలను ప్రేరేపించేది విద్య కాదు అంటారు. మనిషిలోని దివ్యత్వాన్ని వెలికి తీయడమే విద్య కానీ విశ్వాసమే విజయ రహస్యం. ఆత్మ విశ్వాసం లేనివాడు ఏది సాధించలేడు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే విశ్వంలోని అందరూ దేవతలను నమ్ముకున్న ఫలితం ఉండదు అంటారు. త్రికరణ శుద్ధి, మనస, వాచ, కర్మన పరిశుద్ధంగా ఉండడమే పరిపూర్ణ వ్యక్తిత్వం అంటారు. బలహీనమే మృత్యువు, బలమే జీవితం. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. అధైర్యమే మృత్యువు, ధైర్యమే జీవితం. సంకోచమే మృత్యువు, వ్యాకోచమే జీవితం. నీవు బలహీనుడవు అనుకోవడమే మహాపాపం అంటారు. పరోపకారం ఇదం శరీరం
ఇతరుల కోసం జీవించడమే జీవితం. అలా కానప్పుడు అది జీవోత్సవం అవుతుంది. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నట్టు యువత ఎల్లప్పుడూ ఉత్సాహంగా కండబలము గుండె బలంతో నిండుగా ఉండాలి అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కల గుప్పెడు మంది నిస్వార్థ నిజాయితీ గల యువతి యువకులతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు స్వామి వివేకానంద. ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఇఫ్ యు గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ అండ్ స్టీల్ నర్వ్స్, ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంటారు. మరి అలాంటి గుప్పెడి మంది ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అంటారు. వారే చరిత్రను సృష్టించగలుగుతారు. మిగతా వారు పుట్టలోని చెదలు పుట్టదా గిటదా అన్నట్టు మరి పుడుతూ చస్తూ ఉంటారు. చరిత్ర సృష్టించేది ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ద హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ దోస్ హూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్ఫ్. సమస్త వాంగ్మయ సారం సకల దేవతలు మనకిచ్చే అభయం అంటే నిర్భయంగా ఉండడం. బలమే జీవితం, బలహీనమే మృత్యువు. ధైర్యమే జీవితం, అధైర్యమే మృత్యువు అంటారు స్వామి. మరి స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్, కవర్డ్నెస్ ఈజ్ డెత్, కరేజ్ ఈజ్ లైఫ్ అన్నట్టు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కోవడం, అభయం, భయం లేకుండా ఉండడం. ఇదే సనాతన ప్రతి దేవతలు అభయహస్తాన్ని మనకు ఇవ్వడము అంటే భయం లేకుండా ఉండుమని సమస్త వాంగ్మయము, సమస్త సారాంశమంతా ప్రపంచంలోని అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి ఏకైక మాట అభయం. భయం లేకుండా ఉండడం, ధైర్యంగా ఉండడం. సనాతన వేదాంత రహస్యాలను ఆధునిక విజ్ఞానం ఛేదించవలసి ఉంది అంటారు. దేనిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే నమ్మండి. టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్, దెన్ యాక్సెప్ట్ ఇట్ అంటారు. ఎంతని రాయగలం, ఏమని చెప్పగలం ఆ మహనీయుని దివ్య సందేశం. అవతార పురుషుడైన వివేకానందుని అర్థం చేసుకోవాలంటే అది మరొక వివేకానందునికే సాధ్యం అంటారు స్వామీజీ. తాను జీవించింది కేవలం 39 సంవత్సరాల 6 నెలల 22 రోజులు మాత్రమే. కానీ 100 జన్మలలో సాధించలేని ఘనకార్యాలను స్వామీజీ మనకు సాధించి పెట్టారు. తరతరాలకు తరగనటువంటి, తరతరాలు యుగ యుగాలు మరవలేనటువంటి యువతరానికి దివ్యమైనటువంటి సందేశాన్ని అందించి వెళ్ళారు స్వామీజీ. ఆ తర్వాత ప్రపంచానికి యూరోప్ను తిరిగి స్వామీజీ రెండవసారి సందర్శించి 1897లో మళ్ళీ వెళ్ళి తన ఆరోగ్యం క్షీణించిన తర్వాత 1890లో తిరిగి స్వామీజీ ఇండియాకు రావడం జరిగింది. ఇంకా నిర్విరామంగా తన శక్తికి మించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం క్షీణించి స్వామీజీ చివరి దశలో స్వామీజీ అన్నటువంటి మాటలు, I shall not cease to work, I shall continue to inspire generations to come throughout the world until the world shall know that it is one with God. నేను ఏ రోజు పని చేయకుండా ఉండలేను. ప్రపంచమంతా ఐకమత్యంగా ఒకే ఏకాత్మత భావనతో, వసుదైక కుటుంబకం ఏకాత్మత భావనతో ప్రపంచం ఒక్కటిగా ఐకమత్యంగా ఉండే వరకు నేను ప్రపంచాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాను, నేను పనిచేస్తూనే ఉంటాను అంటారు స్వామీజీ. 1902 జూలై 4న స్వామీజీ పరమపదించినప్పటికీ వారి ప్రబోధాల ద్వారా స్వామీజీ చిరంజీవిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంటారు స్వామీజీ. స్వామి వివేకానందుని బోధనలకు ప్రభావితం కానటువంటి వారు ఎవరు ఉండరేమో. 1893-96 చికాగో ఉపన్యాసం, యూరోప్ పర్యటన ద్వారా
భారతదేశంలో స్వామీజీ చేసిన ప్రసంగాలు భారత జాతిని జాగృతం చేసి స్వాభిమానాన్ని రగిలించి స్వాతంత్ర పోరాటానికి ప్రేరేపించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతవరకు పరాయి పాలనలో నిర్వీర్యంగా నిస్తేజంగా ఉన్నటువంటి భారతదేశం, ఏమీ చేయలేని పరిస్థితిలో, మరి పరాయి పాలనలో వందల సంవత్సరాలు నలిగిపోయినటువంటి భారతదేశం, నిస్తేజంగా ఉన్నటువంటి భారతదేశాన్ని తట్టి లేపినటువంటి ఆ ప్రేరణ మూర్తి, స్వాతంత్ర్య స్ఫూర్తి స్వామి వివేకానంద. బ్రిటిష్ వాళ్ళు అతి దారుణంగా భారతీయులను చూస్తున్నప్పుడు యూ బ్లడీ ఇండియన్ డాగ్స్ అని చెప్పి కుక్కల కంటే హీనంగా భారతీయులను చూస్తూ ఉన్న కాలంలో తమ కాలి బూటు బురదను నోటితో నాకించుకుంటున్నటువంటి పరిస్థితిలో అతి దారుణంగా భారత జాతిని హింసిస్తున్న మౌనంగా రోధిస్తూ భరించినటువంటి మరి భారత జాతిని చైతన్యం రగిలించి మీరు భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారతీయుల్లో స్వాభిమానాన్ని రగిలించినటువంటి వ్యక్తి. స్వాతంత్ర స్ఫూర్తిని మనం పిల్లులం కాదు, మేకలం కాదు, మనం సింహాలం అని చెప్పి భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారత ప్రజలలో ఆ స్వాభిమానాన్ని రగిలించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. స్వాతంత్ర కాంక్షను పుట్టించినటువంటి వ్యక్తి, ఆ స్వాతంత్ర స్ఫూర్తి స్వామి వివేకానంద. బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ, రాజగోపాలాచారి, నెహ్రూ మొదలైన మితవాదుల నుండి హేమచందర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్, భగత్ సింగ్, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్ధవ్ సింగ్ లాంటి అతివాదుల వరకు అందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగించింది స్వామి వివేకానందుని యొక్క బోధనలు మాత్రమే. జంషెడ్జీ టాటా గారికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ని స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది స్వామీజీయే. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి నేటి అన్నా హజారే వరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రేరణ కలిగిస్తూ స్ఫూర్తిని అందిస్తున్నటువంటి ఆ ప్రేరణ మూర్తి, స్ఫూర్తి ప్రదాత, చైతన్య మూర్తి, మరి ఆధ్యాత్మిక జ్యోతి స్వామి వివేకానందులు. స్వామి వివేకానంద గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల యొక్క అభిప్రాయాలను పరిశీలిస్తే ద నోబెల్ లారెట్ లియో టాల్స్టాయ్ ఫ్రమ్ రష్యా, వరల్డ్ పీస్ పుస్తక రచయిత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వవేత్తలు ఆది శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీరిలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి స్వామి వివేకానంద అని తన డైరీలో రాసుకున్నారు లియో టాల్స్టాయ్. రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని అధ్యయనం చేయండి, ఎందుకంటే ఆయనలో ఉన్నదంతా సకారాత్మకమే. టు నో అబౌట్ ఇండియా, స్టడీ వివేకానంద, ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అంటారు గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్. బాల గంగాధర్ తిలక్ గారు స్వామీజీ గురించి శాస్త్ర సాంకేతిక అధునాతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య మేధావుల ముందు భారతీయ వేదాంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రవచించి వారిని మెప్పించి మన్ననలు పొందడం కేవలం ఒక మానవాతీత శక్తికి మాత్రమే సాధ్యం. 12వ శతాబ్దంలో ఆది శంకరులు ప్రవచించిన దాన్ని 19వ శతాబ్దంలో వివేకానందులు ఆచరించి చూపారు అంటారు బాలగంగాధర్ తిలక్. అరవిందులు స్వామీజీ గురించి ప్రపంచాన్ని మెప్పించి ఒప్పించగల సామర్థ్యం, ఎలాంటి విపరీత పరిస్థితినైనా ఎదిరించి పోరాడే ధైర్య సాహసాలు కలిగినటువంటి పురుష సింహం స్వామి వివేకానంద అంటారు. వందలాది లండన్ కాంగ్రెస్లు సాధించలేనిది స్వామి అమెరికా పర్యటన భారతదేశానికి చేకూర్చుంది అంటారు అరవిందులు. బిపిన్ చంద్రపాల్ జీసస్ క్రైస్ట్ కు సెయింట్ పాల్ లాగా రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు లభించారు. కుల మత జాతులకు అతీతంగా మానవత్వాన్ని ప్రబోధించిన విశ్వ మానవుడు వివేకానందుడు అంటారు బిపిన్ చంద్రపాల్.
మహాత్మా గాంధీ గారు 1921 స్వామీజీ జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత మాతృదేశం పట్ల నాకున్న ప్రేమ 1000 రెట్లు అధికమైంది అంటారు సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీ. జవహర్లాల్ నెహ్రూ గారు భారతీయ సనాతనత్వానికి ఆధునికత్వానికి స్వామీజీ సంధానకర్త అంటారు. నేటి యువతకు ఆయన బోధనలు అవసరం అంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రత్యేకంగా గాని పరోక్షంగా గాని స్వామీజీ మొత్తం భారత జాతిని ప్రభావితం చేశారు అంటారు నెహ్రూ గారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వామీజీ గురించి అన్న మాటలు, నేను రామకృష్ణులకు వివేకానందులకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నా జీవితం వారి దివ్య ప్రభావం చేత జాగృతం అయింది. నేడు వివేకానందుడు జీవించి ఉన్నట్లయితే నా జీవితాంతం వారికి సేవ చేసుకుంటూ వారి పాదాల చెంద ఉండేవాడిని అంటారు సాక్షాత్ సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఆయనను ఎంత ప్రభావితం చేశాడో స్వామీజీ మనం తెలుసుకోవచ్చు. వినోబా భావే స్వామీజీ గురించి ఈ విధంగా వారు చెప్పడం జరిగింది. ఈశ్వర సర్వభూతానం, అందరిలోనూ ఆత్మ ఒక్కటే, ప్రతి మనిషిని సోదరునిగా భావించు, దీన దుఃఖిత పీడిత జనాలను సేవించు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి దరిద్ర నారాయణ అనే మహామంత్రాన్ని ప్రబోధించిన మహానుభావుడు వివేకానందుడు అంటారు వినోబా భావే. ఇక ద ఎమినెంట్ నోబెల్ లారెట్ రోలాండ్ గారు స్వామీజీ గురించి అన్న మాటలు, స్వామీజీ ఉపన్యాసాలు చదువుతూ ఉంటేనే నా శరీరంలో 1000 వోల్టేజ్ల విద్యుత్తు ప్రవహించినట్లుగా ఉంది. ఇక ప్రత్యక్షంగా విన్నవారు ఎంతటి దివ్యానుభూతిని పొంది ఉంటారో కదా అంటారు ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత రోలాండ్ గారు. ఈ విధంగా స్వామీజీ మాటలు ప్రత్యక్షంగా విన్నవారు ఎంతో దివ్యానుభూతిని పొందిన అదృష్టవంతులు. ఈ రోజుకు స్వామీజీ గురించి ఏ చిన్న పుస్తకం చదివినా ప్రతి మాట ఒక మహాద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వివేకానందుని సాహిత్యాన్ని చదివి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎందరో యువకులు తమ జీవితాలకు మరి బంగారు బాటలు వేసుకుంటూ ఉన్నారు. ఈ యువ దినోత్సవం సందర్భంగా స్వామీజీ గురించి మనం ఎంత చెప్పినా చెప్పలేము. మరి వివేకానందుని గురించి చెప్పాలంటే మరొక వివేకానందుడికే సాధ్యం. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఆయన గురించి మనం అర్థం చేసుకుందాం. స్వామీజీ గురించి ఈ యువ జన దినోత్సవ సందర్భంగా మిత్రులు స్వామీజీ సాహిత్యాన్ని చదవాలని చెప్పి, ఇంకా అధ్యయనం చెయ్యాలని చెప్పి, తద్వారా స్ఫూర్తిని పొంది తమ జీవితాలను ఉద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు.